శ్రీమంగళానికి ఎలా వెళ్ళాలో చెప్పారా? నువ్వు కుడి చేతి పక్క తిరిగావంటే పొలాలు వస్తాయి. అక్కడ నుంచి కొద్దిగా దూరంగా వెళ్ళావంటే నువ్వు వెళ్ళే అడ్రస్కి త్వరగా వెళ్ళి చేరుకోవచ్చు. సరే, బండి పోని. ఎవరు వాళ్ళు? ఎవరికి తెలుసు? శ్రీవంగళి సరస్వతి అమ్మ ఆ కాలంలో పెద్ద డాన్సరు. ఆ కాలంలో బంధువులు సంబంధించిన వాళ్ళు ఉంటారేమో. ఈ వయసైన కాలంలో వాళ్ళ వల్ల ఆటపాట అవుతుందా? వాళ్ళ కూతురుంది కదా దేవి, అది మంచి డాన్సర్ అని వినపడ్డా. సరస్వతి గారు ఆ కాలంలో డాన్స్ చేసేటప్పుడు ఎంత శోభగా ఉండేదో ఈ ఇల్లు. ఇప్పుడు అంతా మారిపోయింది. అవునులే, నాకంతా గుర్తుంది. ముందంతా గుడిలో ఉత్సవాలు జరిగేటప్పుడు సరస్వతి అమ్మను ఆహ్వానించడానికి నేను వచ్చేవాడిని. అక్కడ చూడు, అక్కడ ఏనుగుండేది. అద్దె పెద్ద ఏనుగుండేది. ఇది ఎవరిచ్చారని అడిగితే విజయనగరం శాస్త్రి గారు ఇచ్చారు చెప్పారు. ఓహో, ఆ రోజుల్లో సరస్వతి అమ్మ నాట్యం ఆడిందంటే ఎటువంటి విశ్వామిత్రుడైనా ఆశ్చర్యపడవలసిందే. ఈ విజయనగర సిద్ధాంతి అంతా. మేము చాలా దూరం నుంచి వస్తున్నాం. అమ్మను ఒకసారి చూడాలి. కూర్చోండి, అమ్మని పిలుస్తాను. అది సరస్వతి అమ్మగారు భర్త. ఆమె భర్త సరైనడు కాదు, దేనికి పనికిరాని సోంబేరి. మరైతే ఈవిడికి చెడ్డపి రాకుండా ఎలా? ఆమె నిజ జీవితంలో ఎంత దెబ్బతిన్నాను. నాట్య విషయంలో ఆవిడని జయించేవాళ్ళు ఎవరూ లేరు. సరస్వతి అమ్మగా నన్ను గుర్తుపట్టారే లేదా? నాకు గుర్తు రాలేదు. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎందుకోసం వచ్చారు? మేము శ్రీశైలం నుంచి వస్తున్నాం. దేవాలయం నృత్య మండపాన్ని మరమ్మతులు చేసిన తర్వాత దేవాలయానికి ప్రబలమైన నాట్యమయూర ఆట పెట్టాలని మేమంతా అనుకున్నాం. ఇక్కడ పాతకాలం వాళ్ళు ఇష్టపడేది మీరే అంటున్నారు. నేనిప్పుడు నాట్యం చేయటానికి వెళ్ళలేదు, అన్నీ ఆపేశాను. తెలుసు, మీ అమ్మాయి బాగా డాన్స్ ఆడుతుందని విన్నాను. తను అన్నీ మానేసింది. ఇంతకీ ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? అవును అమ్మా, లేదు, ఏమీ లేదు. ఏమీ అనుకోకండి, రావడం కుదరదు. శ్రీశైలం నుంచి కారులో వచ్చింది వృధా అయిపోయింది. సరేనమ్మా, మేమంతా వెళ్ళొస్తాం. ఇదిగో బీడి. ఏయ్, ఆ పేక ముక్క ఇరా. అగో, దొంగాట ఆడితే నాకు తెలియదు అనుకుంటున్నావా? పెద్దవా, డబ్బులు మెచ్చేదిరా. ఇది నా డబ్బు, చెదిరా. ఇది నీకు ఇవ్వాల్సిన అవసరం లేదురా. నీ ఇల్లు, నీ ఇంటి విషయాలందరి ఊరందరికీ తెలుసు. నీకేం తెలుసు చెప్పరా? కుటుంబం గురించి మాట్లాడితే మర్యాద ఉంటుంది అంతే. పెళ్లి కాకుండా ఒక తొందరగా ఇంట్లో చెప్పడానికి తండ్రి ఎవడో తెలియదు కానీ ఇందులో గొప్ప ఒకటి. ఊరుకోండి, వదలంటారు నన్ను. ఆవేశం మానుకో. రారా, ఆగు, రా. నువ్వు ఇంట్లో రా. ఏమైంది? అసలు గొడవ ఏంటి? తెలీదా? శ్రీమంగళం భద్రన్న బాగా తాగుతాడు, అందరితో గొడవ పడతాడు. వాడికి ఇదే పని. సొంత అమ్మ గురించి పోయి ఏమేం మాటలు వినకూడదు. అవన్నీ విని పెరిగాండ్రా నేను. వదిలేరా. ఒక ఆడదాని గురించి మగాడు ఏమేం మాట్లాడకూడదు అవన్నీ వింటూ పెరిగాండ్రా నేను. నేను తలెత్తుకొని తిరగాలంటే మందు తాగాలి. ఇంకా కొంచెం పోయిరా. వెళ్దాం పదా. ఇంకా రమ్మంటా రావేంద్ర.
ఇంత టైం అయిపోయింది, భద్రన్ ఇంకా రాలేదేమిటి? ఈ రోజు కూడా మందు కొట్టేసి పడిపోయి ఉంటాడు. భద్రా భద్రా లెగిసి ఇంటికెళ్ళు, నేను కొట్టు ముయ్యాలి. కుదరదు, నాకు ఇంకా కళ్ళు కావాలి. ఇప్పుడే చాలా ఎక్కువ తాగావు. లే వదలే, నాకు తెలుసు వెళ్ళడం. నాకెవరు సాయం అక్కర్లేదు. అదో సాయం చేయడానికి బయలుదేరుతారు. ఇప్పుడైనా ఇంటికి వచ్చావే. ఇంటికి రాకుండా ఎక్కడైనా పడి చావాలి, అంతే కదా. ఈ రోజు కూడా మందు కొట్టి గొడవ పడ్డావని విన్నాను. ఎందుకు భద్రా ఇలా చేస్తున్నావు? అక్కర్లేదు, నీ ఉపదేశాలేమీ నాకు అక్కర్లేదు. చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాను లెక్కలేనన్ని. రా, వచ్చి అన్నం తిను. మనసులో చాలా బాధలు ఉన్నాయి. ఇక భోజనం ఒకటే నాకు తక్కువ, అక్కర్లేదు. అలా తలరాత అనుభవించే తినాలి. అవును, నా దగ్గర విద్య నేర్చుకున్న పిల్లలందరూ ఇప్పుడు అందరూ చాలా ఫేమస్ అయిపోయినారు అయ్యారు గారు. అలాగా? అయితే పనికటి పిల్లకి బహుమతి వస్తుందంటావా? ఖచ్చితంగా బహుమతి వస్తుంది. నీకు ఎందుకే సందేహం? నేనే కదా గురువుని, తలాగా దగ్గర విద్దా. అవును పంతులు గారు, ఈసారి గుడి కమిటీలో పనికరు పోటీ చేయటం లేదని విన్నాను. అది నిజమేనా? ఆయన ఏదో నోటుకొచ్చేట్టు వాగుతుంటాడు. ఖచ్చితంగా ప్రెసిడెంట్ అతనే, ఎలాంటి సందేహం లేదు. అవును, ఈ చెమ్ముతో ఇంటికి వెళ్తారా ఏంటి? నేను అడపకి వస్తున్నా, రాండి ఇద్దరు కలిసి వెళ్దాం. నేను కూడా. రండి, వెళ్తా రండి. ఓ అలా కాదు, చేతులు బాగా చాపాలి. మాస్టర్ ఇలాగా అంత వద్దులే, కొద్దిగా చాపుకో. తై తక తై హి, అర్థమైందా? ఇక చాలు మాస్టర్, నాకు టయర్డ్ గా ఉంది. అలిసిపోయావమ్మా? నీకు ఎన్నిసార్లు చెప్పాలి మధ్యలో డాన్స్ ఆపకూడదని? అదే కాకుండా గురువుకు నువ్వు నమస్కారం చేయలేదు. ఇది డాన్స్ నేర్చుకున్న వాళ్ళకి ఇది మంచి పద్ధతి కాదు, తెలుసా? దీన్ని పెద్దగా తీసుకోవాల్సిన అవసరం లేదు. పేరు పొందిన నృత్య కళాకారులే కదా సరస్వతి అమ్మన కూతురున్ను. తర్వాత ఇప్పుడు ఏమైంది? బయటికొస్తే జనాలు అవమానిస్తారు. ఈసారి కూడా పోటీలో బహుమతి తప్పకుండా దక్కాలి. అదే కావాలి. దానికి కావాల్సిన విద్యలన్నీ నేర్చుకుంటే చాలు. ఏమంటమ్మా? ప్రైజ్ మాత్రం చాలదు. ఈ సంవత్సరం కళాప్రద పట్టం నాకు కావాలి. కళాప్రదీబర్ కుమారి అంజలి పనికర్ అని ఫోటోతో పాటు పత్రికలో రావాలి. అవును, తప్పకుండా రావాలి. ఖచ్చితంగా వస్తుంది. మరైతే అయితే నేను బయలుదేరతా. మళ్ళీ ఎప్పుడు రాక? ఆ అమ్మాయికి ఎప్పుడు ఇష్టమో అప్పుడు ప్రాక్టీస్ చేస్తాం. అయితే వచ్చే సండే మార్నింగ్ చేద్దాం. మిగతా డేట్స్ లో నేను బాగా బిజీగా ఉంటాను. అయితే సరే కానివ్వండి. సండే మార్నింగ్ అంటే ఆదివారం పొద్దున అర్థం. అర్థమైందా? ఇదిగో. ఎందుకు ఇవన్నీ? అయితే బయలుదేరతా. రేయ్, ఇంకా నీ పని పూర్తి కాలే? వెళ్ళి పశువులు బయట కట్టు. దాము, కాస్త ఇవి కూడా ఉతికి పెట్టే.
ఎంతసేపు అయింది ఇక్కడ కూర్చొని? త్వరగా పని ముగించండి. ఎవరులేరా? ఎవరికి అంత ధైర్యం వచ్చింది చక్కెర మీనాక్షిని పిలుస్తున్నారు? నేను టీలో చక్కెర కోసం చెప్పాను. ఎంత అయింది? 10:30. అది నేను ఇచ్చేస్తాను. రా, ఇప్పుడు రాస్తాను. పీకల దాకా మెక్కి రాసుకోమంటావా? నాకు రావాల్సిన డబ్బు ఎలా రాబట్టుకోవాలో నాకు బాగా తెలుసు. తీర డబ్బు. అయ్యో, ఇదిగో చూడు మీనాక్షి, కస్టమర్లతో చాలా మర్యాదగా నడుచుకోవచ్చుగా. ఇక్కడ విషయాలు ఎలా చూసుకోవాలో నాకు బాగా తెలుసు. ముందు అక్కడికి వెళ్ళి పప్పు రుబ్బండి. పెద్ద న్యాయం చెప్పడానికి వచ్చారు. ఎవరు, పంతులు గారా? అవును, తలాంగ తక్కిదివితో టీ కొద్దిగిస్తారా? అలాగే. మీనాక్షి అక్క, చట్నీ ఏంటి నీరులో ఉంది? ఎక్కువ డబ్బులు పోసి కొబ్బరికాయలు కొని పచ్చడి చేయడానికి నేనేమన్నా పిచ్చిదాన్నా? మీలాంటి వాళ్ళ కోసం కాదు నేను కొట్టి పెట్టింది. అవును, ఇప్పుడే కొవ్వు కొద్దిగా ఎక్కువ అవుతా ఉంది, అంతే కదా మీనాక్షా? ప్రభు గారింట్లో కొబ్బరికాయలన్నీ కోసేశారా? 2-3 కావాల్సి ఉంటుంది. కోసేశారంట. మీనాక్షి ఎప్పుడెప్పుడు వస్తుందని ఆ కొబ్బరికాయలని కాచుకో ఉన్నాయి. అయితే నేను త్వరగా వెళ్ళొస్తాను. తీసుకురండి. వెళ్ళు, ఖచ్చితంగా దొరుకుతుంది. ఇతనికి మంచి టీ ఇవ్వండి. తలాగా తగదివితా. అంత కలిపి ఎంత ఉందిరా? అన్నీ చేర్చి 1550. ఏంటి మీనాక్షి ఇటువైపు కనిపించటం లేదు? కొబ్బరికాయల కోసం వచ్చాను. ఈసారి కొంచెం కాస్త తక్కువేలే. ఈసారి తక్కువే, కానీ 2-3 ఇస్తారా? డబ్బులు తర్వాత ఇస్తాను. ఇస్తాను, 2-3 ఎన్ని కావాలని ఇస్తాను. ఒక బ్రిడ్జ్ ఉంటే అటువైపు ఇటువైపు కావాలి కదా. ఒక ఇది అది మీనాక్షికి తెలుసు కదా. తెలియకపోవడం నాకు అన్నీ తెలుసు. నా దగ్గరున్నంత చనువు ఇంకెవరైనా మీకు ఇస్తారా? అవును, కొబ్బరికాయలు. నువ్వు అడిగితే ఇవ్వకుండా ఎలా ఉండగలను? ఇంటిపైన ఎండుతోంది, బాగా ఎండిన కొబ్బరి. నువ్వే వెళ్ళి తీసుకో. అక్క, అరే దామువా, 2 రోజుల నుంచి అక్క కనిపించలేదు. ఏం చెప్పంటావు అక్క, బోల్డ్ అంత పని అక్కడ. అంతా నేనే చూసుకోవాలి. ఓనర్ గారు చెప్పిన పని చేయాలి, అంజలి చెప్పిన పని చేయాలి. అంజలి ఎలా ఉంది? బాగా డాన్స్ చేస్తోందా? తనకు అసలు డాన్సే తెలీదు. తన డాన్స్ ఎలా ఉంటుందంటే దెయ్యం పట్టిన అన్నట్టు ఉంటుంది. నువ్వు డాన్స్ చేస్తే ఎంతో అద్భుతంగా ఉంటుందని చెప్పారు. ఎప్పుడు డాన్స్ చేస్తావు? అందుకే నేను నిన్నేమీ అడగను. చూడు, అటువంటిదేమీ లేదు. మళ్ళీ మొదలు పెట్టారు. వస్తానక్క. పోస్ట్. ప్రియమైన బామ్మ దేవి పిన్నికి, బాబాయ్ కూడా చెప్పండి నేను అక్కడికి వస్తున్నాను. నాన్న శ్రీమంగళానికి, బాబాయ్ పిన్ని బామ్మ ఉన్న శ్రీమంగళానికి. భరతనాట్యం మోహిని ఆటం అన్ని నేర్చుకుని అందరికీ తెలిసేలా డాన్సర్ నవ్వాలి. ఇట్లు మీ పారు. అమెరికా నుంచి పారు వస్తుందట.
నా కళ్ళ కట్టు. ఓ నేను పట్టుకుంటా. లాగి కట్టు. అందరూ రెడీగా ఉండండి, వెనక్కి వెళ్ళిపోండి. నేను మిమ్మల్ని పట్టుకుంటాను, నా నుంచి ఎవరు తప్పించుకోలేరు, ఒక్కళ్ళని కూడా వదిలిపెట్టను. ఏమనుకుంటున్నారు నా గురించి? మన ఈ ఆటల్లో చాలా గ్రేట్. అదిగా ఎక్కడ 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 శబ్దం వినపట్లేదు ఏంటి? ఎక్కడికి వెళ్ళిపోయారు? ఎక్కడ అది పట్టేసుకున్నాను. పిల్లలతో ఆడుకుంటూ తిరుగుతున్నావు, సిగ్గుగా లేదు? పోరా, వీడికి తోడు నువ్వు. అల్లగంతలు ఆట ఆడినందుకు యజమానిని బాగా తిట్టాడులే. వేడుక చూసినందుకు మీనాక్షి తిట్టకుండా ఉండదు. మీరు కూర్చొని ఆట చూసిన విషయం ఓనర్ గారు మీనాక్షితో చెప్తారా? తప్పకుండా చెప్తారు. అయితే దెబ్బలు ఖాయం. కాస్త గమ్మునుండవయ్యా, ఎందుకు భయపడతావు? అనువాడు చూడరా, ఉండి కట్ చేయాలి. ఇక్కడ చూడు, ఇప్పుడు ఎలా ఆడతావురా? తోవుంది, ఇప్పుడు చూడు. ఇదెలా ఉంది? ఎవరిది కొత్తగా ఉంది? ఇలా అదిరిపోతుంది. మగవాళ్ళని ఇప్పటి వరకు చూడలేదనుకుంటాను. ఇతను ఎక్కడికి వెళ్ళొచ్చుంటాడు? మనకెందుకో, ఏదో చేసుకొని. దారదులు కొంచెం మెల్లగా రేడియేటర్లో నీళ్ళు వేసుంటే బాగుండేది. మేడం వెళ్దాం మేడం. శ్రీ సీతారామయ్య గారి కుటుంబంలోనే నేను పుట్టాను. చిన్నప్పుడే ఆ ఇంటి నుంచి బయటకు వచ్చేసాను. ఇప్పుడు నువ్వు ఆ ఇంటికి వెళ్ళాలి. నా తరఫున వాళ్ళకి క్షమాపణ చెప్పాలి. అమ్మమ్మని, పిన్నిని, బాబాయిని తలుచుకొని ఎప్పుడూ బాధపడేవాణ్ణని చెప్పాలి. ఇదే మీ నాన్న ఆఖరి కోరిక. నా కోసం నువ్వు తప్పకుండా చేయాలి. బామా, బామా, ఎందుకలా చూస్తున్నారు? నేను పారుకుట్టి, అమెరికా నుంచి వచ్చిన పారుని. అమెరికా నుంచి ఒంటరిగా ఇంత దూరం వచ్చావా? అది ఆకాశంలోంచి. కృష్ణ కృష్ణ, తలుచుకుంటే నాకు భయంగా ఉంది. ఎందుకు భయపడుతున్నారు? బాబాయ్ ఎక్కడ ఉన్నారు? నువ్వు వస్తున్నట్టు తనకు అసలు తెలీదు. నిన్నిప్పుడు చూస్తే తను అసలు గుర్తుపట్టలేడు. అలా పెరిగిపోయావు. రామ్మా. చూడరా, వెళ్ళకూడదు. నేను తన గురించి తప్పుగా అనుకున్నాను. సాధారణ మనసులో ఏదో బాధ ఉంది. ఈ పాటది తెలుసుకోలేకుండా పోయింది. నా మనసులో ఒకే ఆశ ఉంది. సాదేవని ఒక్కసారి చూడాలని. ఆఖరిగా నిన్నైనా చూడటం కుదిరింది. మీరేం బాధపడకండి, మీకోసం నేను ఉన్నాను కదా. పాపం మా నాన్న చచ్చిపోయే వరకు మీ గురించే చెప్తూ ఉన్నారు. నాకేదైనా అయిందంటే ఖచ్చితంగా బామ్మ ఇంటికి వెళ్ళాలని నాన్న చెప్తూ ఉండేవారు. తల్లి,
తులసి ముక్క కింద ఎందుకు దీపం పెడతారు? తులసి ఒక పవిత్రమైన మొక్క. కుటుంబం యొక్క మంచి కోసమే ఎప్పుడూ తులసి మొక్క కింద దీపాన్ని పెడతాం. ఇది ఎప్పటి నుంచో వస్తున్న అలవాటు. ఇదిగో ఇది పాము పుట్ట. మంచి రోజులప్పుడు ఇక్కడే చేసేవాళ్ళం. పూజలు పాటలు అన్నీ చేసేవాళ్ళం. ఇప్పుడేమీ చేయడం లేదు. బాబే ఇంతవరకు కనిపించలేదు. ఎప్పుడైనా వెళతాడు, ఎప్పుడైనా వస్తాడు, అదంతే. కుటుంబ విషయాల్లో ఎవరికి బాధ్యత లేకుండా పోయింది. భద్రా, నీకో విషయం తెలుసా? చూడు, మన పారు వచ్చింది. ఏంట్రా అలా చూస్తున్నావు? అమెరికా నుంచి పారు వచ్చింది. పారు బుజ్జి, బాబయ్య ఎక్కడికెళ్ళారు? ఫ్రెండ్స్ అంతా ఎక్కడా? ఇంతసేపు ఎక్కడికెళ్ళారు? చాలా సేపు నుంచి ఎదురు చూస్తున్నాను. పారు అయ్యో దాము, నిన్న ఈ పక్కన రాలేదా? ఎక్కడికి వెళ్ళాను? నిన్న చాలా పని ఎక్కువగా ఉండింది, అందుకే రాలేదు. పొద్దున్న ఏదైనా తిన్నావా దాము? వంటగదిలో ఇడ్లీ కాఫీ ఉంది, అది భద్రందే. తను తిండు, నువ్వు వెళ్ళి తిను. తానిప్పుడు రాడ్లే, నువ్వు వెళ్ళి తిను. వీడొక అమాయకుడు. ఆ పనికిరింట్లో రాత్రి పొగలు గొడ్డులా పనిచేస్తాడు. సరైన భోజనం పెట్టరు, అది ఎంత తప్పు. అక్క అక్క, ఆ అమ్మాయి ఎవరు? నన్ను భయపెడుతోంది. ఎవరు అమ్మాయి? అదే అమెరికా నుంచి వచ్చిన పార్వతి, మా సహదేవుని కూతురు. అయ్యయ్యో, అమెరికా అమ్మాయా? నేను వాళ్ళందరితో చెప్తాను అమెరికా నుంచి పార్వతి అనే అమ్మాయి వచ్చిందని. ఏంటమ్మా? ఎవరబ్బాయి? బాగున్నాడే. అదే పనికిరింట్లో పనిచేస్తున్నాడు దాము, అమాయకుడు. నన్ను చూడగానే భయపడిపోయాడు అనుకున్నాను. అమెరికా నుంచి పార్వతి అనే అమ్మాయి వచ్చింది. మిమ్మల్ని అమెరికా నుంచి పార్వతి అనే అమ్మాయి వచ్చింది. అందరికీ చెప్పండి, పార్వతి అనే అమ్మాయి వచ్చింది. చూడండి, మిమ్మల్ని పార్వతి అనే అమ్మాయి వచ్చింది అమెరికా నుంచి. అమ్మా, నీకో విషయం చెప్పనా? దేవి అక్క వాళ్ళ ఇంటికి ఒక అందమైన అమ్మాయి వచ్చింది. తెల్లగా ఉంది, భలే పోకిరి పిల్ల. నువ్వెందుకు మౌనంగా ఉన్నావు? కోపమా? నువ్వు కోపడితే నేను కోపడతా. ఇంతకు ముందు ఎవరు చెప్పినట్టు గుర్తు. ఇలా చూడండి అన్నా, కథ ఎంత దూరం వెళ్తుందో చూడండి. కొంచెం అర్థమయ్యేలా ఏదైనా చెప్పు. శ్రీమంగళంలో చెవ్వదోషం ఉంటే ఒక అమ్మాయి ఎందుకుదా, నా అట్టిగత్తే దేవి. ఇప్పుడు ఇంకొకరితో అమెరికా నుంచి వచ్చిందట. ఇంకా ఎన్నెన్ని చూడాల్సి వస్తుందో ఏంటో.
ఆ సంగతి నీకు తెలియదు, వాళ్ళ కుటుంబ బుద్ధులు ఇలాగుంటాయని. సరస్వతి అమ్మ డాన్స్ కోసం బయటూరుకి వెళ్ళినప్పుడే ఈ ముగ్గురు పుట్టారు. వాళ్ళ మనవరాలు తక్కువ ఏంటి? అంతేకాకుండా అమెరికా నుంచి వస్తున్నారు. వాళ్ళ అమ్మాయి అలా ఉండబట్టే భద్రం చెడిపోయాడు. ఏదెలాగో ఆ దేవి తాను తప్పకుండా ఒక అందగత్తే. అవునవును, పెద్ద అందగత్తే. కొన్ని రోజులు దాని వెనక తిరిగారుగా, ఏమైంది? నన్ను నువ్వేమి రేకెత్తించకు. నేనొక నిర్ణయం తీసుకుంటే అది జరిగే తీరాలి. ఇలా మాట్లాడుతూనే ఉండండి. వాళ్ళని ఈ ఊరు నుంచి ఎప్పుడు పంపిస్తారో అప్పుడే ఈ ఊరికి మంచి జరుగుతుంది. అవునులే, అంత ధైర్యమైన మగాడి ఈ ఊళ్ళో ఎవరున్నారు? అది నిజమే. తీర్థం కొన్ని రోజులుగా ఇటువైపు రావటం లేదేంటి? మునుపున్న అందం కాస్త తగ్గిందేమని నాకు అనుమానం. అవును, ఎంతకాలం ఇలా ఒంటరిగా ఎలా ఉండిపోతావు? ఓ తోడంటూ వద్దేంటి? నేను కొట్టుకు వెళ్తుండగా మీరు గుడికి వెళ్ళడం చూశాను. అందరం కలిసి వెళ్దామని ఆగాను. అవును, ఏం కోరుకున్నావు అమెరికా అమ్మాయి? ఎన్నిసార్లు చెప్పాను అమెరికా అమ్మాయి పిలవద్దని? పోనీ ఇండియా అమ్మాయిని పిలవనా? దాము ఊరంతా అమెరికా అమ్మాయిని చెప్పేశాడు. వాడు అంతేలే, నువ్వు కాస్త క్షమించు. రా వెళదాం. ఇక్కడంతా ఎలా ఉంది? నీకు బాగా నచ్చిందా? ఫ్యాంటాస్టిక్. అవును, ఫ్యాంటాస్టికే. నాకు ఇష్టం లేదు, చాలా బోర్గా ఉంది. అసలు టైం పాస్ అనేది లేదు. నాతో చెప్పి ఇంకెక్కడైనా షిఫ్ట్ అయిపోదాం. అది నీ ఆలోచన మాత్రమే. గ్రామంలో ఉండే సంతోషం ఎక్కడా దొరకదు. దాము, హే దాము. వస్తున్నా. ఈ బాటిల్ తీసుకెళ్ళు. ఏ అది కాదు, ఇదిగో ఇది. వాడు మా పనివాడు దాము. ఆహా, చాలా స్మార్ట్ గా ఉన్నాడు. నేను కూడా అనుకున్నాను నీ రిలేటివ్స్ అని. నువ్వు ఆర్ట్స్ కాలేజ్ సెక్రటరీని సైట్ కొట్టేదాని కదా, ఏమైంది? ఓ, వాడు అనుకుంటాడు వాడు పెద్ద మన్మధుడని. చూడు అంజలి, కొంచెం చేంజ్ చేస్తే వాడికన్నా స్మార్టే దాము. పిన్ని, ఈ చెరువు చాలా లోతుగా ఉంటుందా? హే, అంతేమీ కాదులే. ముందు లోతుగా ఉండేదంటారు. ఆ కాలంలో ముసళ్ళు ఉండేవని చెప్పేవారు. పిన్ని, నువ్వు చూసావా? అది బామ్మ చిన్నప్పుడు. నీకు భయం వేస్తుందా? ఏ, నాకే భయం లేదు. ఏంటి తమ్ము ఇలా చేస్తున్నావు? ఆడవాళ్ళు స్నానం చేసే చోట నీకేం పని? స్నానానికి నిజమైన ముసళ్ళు వస్తాయి, జాగ్రత్తగా ఉండు. దాము, సహాయం చేయటానికి నేను రానా? అయ్యో, మీ ఒంటికి బురదంటుకుంటుంది. ఏం పర్వాలేదులే, నాకు బోర్ కొడుతుంది. కదలకుండా నేరుగా ఉండు. స్నానం చేసిన చాలు, వెళదాం. పద 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 పద. పారు, ఏ బండాపు బండాపు. ఇక నువ్వు వెళ్ళు, విడిపోవచ్చు. ఎన్నదాము, నువ్వేంటి ఇక్కడ? ఈ చోటుని చూడ్డానికి. నువ్వెక్కడికి వెళ్ళావు?
సంతకు వెళ్ళి ఇవన్నీ కొనుక్కొస్తున్నాను. నువ్వు చూడడానికి చాలా బాగున్నావు. నేను ఒక ఫోటో తీనా? రెడీ? కొంచెం నవ్వు. అంతే. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? తినేవరు? ఈ అమ్మాయి అమెరికా నుంచి వచ్చింది. త్వరగా ఇంటికెళ్ళు. హలో, ఐఎమ్ అంజలి పనికర్. యువర్ గుడ్ నేమ్ ప్లీజ్? నా పేరు పార్వతి. వచ్చారని తెలుసు, అమెరికా నుంచి వచ్చారు, కానీ ఇంత సింపుల్ గా ఉన్నారు. మీరు ఫ్రీ అయితే తప్పకుండా ఇంటికి రావాలి. వస్తాను. ఇప్పుడు మీకు ఇంతకు ముందులా నా మీద అసలు ప్రేమే లేదు. అరే అదెందుకు మీనాక్షి నువ్వు అలా అంటున్నావు? నేను మర్చిపోగలనా? నాకు తెలుసులేండి, ఇప్పుడు మీ మనసంతా శ్రీమంగళం మీదే. అది కరెక్ట్. దేవి తను నాకున్న బలహీనతే. తన మీదున్న కోరిక ఎన్నటికీ పోదు. అదంతా ఎందుకులే, సమయం అయింది. దామోదరును కూడా రాడులే. అయితే ఇప్పుడు మనమిద్దరం... అయ్యో, అది మాత్రం కుదరదు. అతను ఎప్పుడైనా రావచ్చు. ఇదిగో దామోదరా, అది ఇవ్వు. నాలుగు గంటలకు వెళ్ళావు ఏదో పనుందని చెప్పి, ఇప్పుడు తిరిగి రావడం అర్ధరాత్రిలోనా? ఆడది ఒంటరిగా ఉందన్న తలపే లేదా నీకు? అంతే కదా, అంతే కదా. తలాక్ దగ్గర మీతో టీ వచ్చింది. తీసుకో. ఏంటి, పార్వతికి బోర్ కొడుతుందా? అలా అంతే ఏం లేదు. మీకు తెలుసా మాస్టర్, పార్వతి అమెరికాలో డాన్స్ అంతా ప్రాక్టీస్ చేసింది. అలాగా? అయితే ఎంతవరకు నేర్చుకున్నా? అరంగేట్రం వరకు నేర్చుకున్నాను. చదువుకోవాలని ఆశగా ఉంది. పార్వతి దేవిలానే ఉంది, అంతే కదా? అవును, అచ్చం అలానే ఉంది. అది ఉండని ఇక్కడేం చేస్తావు? ఇంకా భరతనాట్యం గురించి రీసెర్చ్ చేయాలని అనుకుంటున్నాను. ఈ రీసెర్చ్ చేయడంలో ప్రయోజనం లేదు, ఏమంటావు? అవునవును. నా కూతురేమో రీసెర్చ్లు చేశా ఈ బహుమతులన్నీ పొందింది. తాను మేకప్ వేసుకుని నిల్చుంటే పద్మా సుబ్రహ్మణ్యం ఓడిపోయినట్టే. ఏంట్రా? ఏం లేదు. పో. రేయ్ గాడిద. రేయ్ తీసుకుపోరా. ఆడి పొగరు చూసారా? అమ్మా, ఓనర్ గారు నన్ను కొట్టారు, కానీ నాకు బాధ లేదు. ఆ పార్వతి ఎదురుగా నన్ను పట్టుకొని కొట్టాడు. నా మనసు ఎంతో గాయపడిందమ్మా. దాము వాళ్ళమ్మ నాట్యం చేస్తుంది. డాన్స్ నేర్పి వచ్చే జీతంతోనే ఇల్లు గడుపుతోంది. వాళ్ళ నాన్న ఒట్టి తాగబోతూ. దాము అమ్మని ఎప్పుడు అనుమానిస్తూనే ఉంటాడు. వాడు హింస మూలానే చచ్చిపోయింది. తర్వాత వాడికి పిన్ని వచ్చింది. దాముకు దారి లేకుండా పోయింది. ఊరు వదిలొచ్చిన దాము పనికిరింట్లో పనిచేస్తున్నాడు. పాపం వాడు ఏ కష్టాలున్నా ఆ శిల దగ్గరికి వెళ్ళి కష్టాలు చెప్పుకుంటాడు. ఆ శిలే వాడు అమ్మని అనుకుంటాడు. అదే నువ్వు అక్కడ చూసింది. పారు, ఏమిటంత సీరియస్గా ఆలోచిస్తున్నావు? ఏం లేదు.
నువ్వు నాతో అబద్ధం చెప్తున్నావు. ఏదో ఉంది. ఏం లేదు, మీకు అలా అనిపిస్తుందేమో. ఏ దాము ఆగరా, నీ దగ్గర ఒక విషయం అడగాలి. వద్దు, మీరేం అడగబోతున్నారో నాకు తెలుసు. బాగుంది. ఏ దాము, వాడి మాటలు పట్టించుకోకు. అవును, అంజలి నీతో ఎలా? నేను వెళ్ళి ఓనర్ గారు చెప్తాను. అవునవును, నువ్వు వెళ్ళి చెబితే మీ అయ్యగారు మమ్మల్ని తాగబోతాడు. పోరా, వాడు ఏమంటున్నాడు చూడు. చూశాను, నేను మొత్తం అంతా చూశాను. ఇలా చూడు, ఇలా ఎంతకాలం నన్ను బతకమంటావు దేవి? ఒక రకంగా చూస్తే మనిద్దరికీ ఉన్నది ఒకే రకం బాధే. నీకు భర్త లేడు, నాకు భార్య లేదు. అలా ఉన్నప్పుడు మనిద్దరం కొన్ని రోజులుగానే నీ మీదున్న మోహం నన్ను పీడిస్తోంది. నేను చచ్చినా నీ కోరిక నెరవేరదు. మీ తల్లి కూతుర్ల కదా నాకు బాగా తెలిసే. వదలు, వదలమంటున్నానా? పిలవన చోటు కరెక్ట్గా వచ్చేస్తాడు. వాడికి మెల్ల వేదవా. ఎందుకు పిన్ని ఎప్పుడు చూసినా తలుపు మూసే ఉంది? వాటితో పాటు నా కలలు కూడా ఎప్పుడో మూతపడిపోయాయి తెలుసా. ఆ మధురమైన రోజులని మరువలేను. నమస్కారం. ఇతనే నేను చెప్పిన స్కూల్ మాస్టర్. మీ పేరేమిటి? సుధాకర్. ఇల్లు ఎక్కడా? ఇల్లు దూరమే, విజయవాడ పక్కన. ఇతను టీచర్ మాత్రమే కాదు, పెద్ద కవి కూడా. నేనంత పెద్ద కవిని కాదు, ఏదో సమయం ఉన్నప్పుడు అలా రాసుకుని ఉంటానంతే. మా అమ్మాయి దేవి, నువ్వు వెళ్ళి ఆ ఇంటి తాళం తీసుకురామ్మా. మీకు ఇల్లు వసతిగా ఉంటుందో లేదో. నేను ఒంటరివాణ్ణే కదా, నాకు నచ్చింది. ఇదిగమ్మా. గుడికొచ్చారేంటి? ఆశ్చర్యంగా ఉంది. మంచి రోజుల్లో మాత్రం వెళతాం. క్షమించండి, నాకు ఇటువంటి మీద నమ్మకం లేదు. అయితే దేవుడి మీద? అవును, నమ్మకం ఉంది. మన మనసాక్షి పైన ఒక దేవుడున్నాడు, అది నాకు తెలీదు. మీరు డ్యాన్స్ ఆడిని చూశాను, చాలా బాగుంది. నేను చెప్పింది మీకు నచ్చలేదా? అలా కాదు, అందరూ ఒకేలా ఉండరు కదా. అదృష్టం లేని అమ్మాయి ఆడితే తన జీవితం లాగానే ఎవరికీ ఇష్టం ఉండదు. ఎవరు చెప్పారు? ఇష్టపడేవాళ్ళుంటే సందర్భాన్ని బట్టి జాతకాలు, మూఢనమ్మకాన్ని మీరు నమ్మొద్దు. మీ జీవితం మీకు ముఖ్యం. మీరు ఈ బాధంతా మర్చిపోయి నృత్యంలో జయించి పేరు తెచ్చుకోవాలి. మీకు కావలసింది అదే. మీరింకా డ్యాన్స్ ఆడాలి నా కోసం. ఆయన మరణం తర్వాత అంతా ముగిసిపోయింది. నేనొక అదృష్టం లేని దాన్ని. ఇక లేవు నా జీవితంలో, ఇక సంతోషమైన గడియలు లేవు. దోషమా? అమెరికాలో ఉండేవాళ్ళకి ఎందుకు దోషం రావట్లేదు? ఇవన్నీ మూఢనమ్మకాలని నాకు అనిపిస్తుంది.
జోస్యం అనేది నిజమే, అది లేదని చెప్పలేము. పిన్ని, ఈ కష్టాలన్నీ మర్చిపోవాలి. మళ్ళీ మీరు గజ్జలు కట్టాలి. అది జరగదమ్మా. సంతోషంగా ఉన్న మనసులోనే నాట్యం వస్తుంది. ఒక డాన్సర్కు ఉండాల్సిన మనసు ఇప్పుడు నా దగ్గర లేదు. అదంతా మీ మనసులో పెట్టుకోకండి. మళ్ళీ మీరు డాన్స్ ఆడాలి కొత్తగా. ఇదే కాల్లో మళ్ళీ నీ గజ్జలు కడతాను. ఆపు, ఇకపై ఇంట్లో ఎవరు డాన్స్ నేర్చుకోవడానికి వీల్లేదు. ఏంట్రా భద్ర? నేర్చుకోకూడదు అంతే. చాలా సంతోషంతోనే ఇక్కడనే వచ్చాను. ఇప్పుడు అన్నీ పోయింది. ఇష్టం లేకుండా కాదు. నీకు తెలుసా, నాట్యం, నాట్య కళాకారులు మన కుటుంబానికి ఎప్పుడు కన్నీళ్లే మిగిల్చారు. మా నాన్న ఆశ ఏంటంటే ఒక మంచి నాటగతి చేయాలని. మా నాన్న ఆశ అదే. మీకు అందులో ఇష్టం లేదంటే నాకు వద్దు. అయితే నేను డాన్స్ నేర్చుకోవట్లేదు. ఏమంటున్నావు బుజ్జి? నీ ఇష్టం అదే అయితే నేను నీ ఇష్టానికి అడ్డు చెప్పను. దాము, దాము,
కాస్త వస్తావా? ఏంటి అంజలి? దమ్ము లోపలికి రా. రమ్మన్నానా? నువ్వు దాన్ని మార్చుకుని కొత్త డ్రెస్ వేసుకురా. ఎలా ఉందో చూస్తాను. అయ్యయ్యో, ఇలాంటివి నాకొద్దు. ఇవి నేను వేసుకుంటే అందరూ ఎగతాళి చేస్తారు. చేస్తే చేశారులే, ముందు నువ్వు దీన్ని వేసుకోండ్రా. త్వరగా. నీకు చాలా బాగుంది. ఇక హెయిర్ స్టైల్ మారిస్తే నువ్వు స్మార్ట్ బాయ్గా మారిపోతావు. వద్దు అంజలి. అంజలి వద్దు. దాము దాము రే దాము రా వెళ్ళి ఆడుకుందాం. ఏంటి ఆట? ఆట? నేను చిన్నపిల్లని కాదు. నేను ఇప్పుడు ఎవరో నీకు తెలుసా? ఎవరు? దాము అంతే కదా. దాము అంతే కదా. పాత దాము కాదు, కొత్త దాముని. ఇక మాట నేను ఆడడానికి నీతో రాను. ఆడదామని చెప్పి ఈ బాల్ తీసుకుని నా దగ్గరకు వచ్చావా అనుకో. దాము దాము అన్నాను పిలవరా, అన్నాను పిలవరా అంటుంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోరా. ఏంటి దాము మొత్తం మారిపోయావు? అది ఏంటంటే అది ఏం లేదు. మనసులో చాలా వేదన పెట్టుకుని ఉన్నావు. నీ భర్త పోతాడన్నది నువ్వు ఎదురు చూడకుండా జరిగింది కదూ. తప్పైన మాటలు చాలా విన్నారు. ఆయుష్ రేఖ బాగానే ఉంది. కష్టపడి చావాలని రాసి మీరలా తప్పుగా మాట్లాడకూడదు. ఇంకో కళ్యాణ రేఖ తెలుస్తోంది. దోషం ఉన్న అమ్మాయి దోషం ఉన్న అబ్బాయిని పెళ్లి చేసుకుంటే అదృష్టమే. అమావాస్య రోజున అమ్మవారి గుళ్ళో దీపం వెలిగిస్తే అంతా సరైపోతుంది. ఇదిగో. ఏంటిదమ్మా ఎప్పుడు లేనంత సంతోషంగా ఉన్నావు? ఏం లేదు. అమెరికా ఎక్కడి నుంచి వస్తున్నారు? నీ దగ్గర చాలా సార్లు చెప్పాను కదా అలా పిలవ. సరే మరి పార్వతి గుడికి వస్తున్నావు. ప్రసాదం ఇదిగో. నీ జుట్టుకు రాసుకున్న నూనె వస్తున్నా బాగుంది. దాము ఆగు. క్లీన్ చేయి. భయం వేస్తుందా? అక్కడ
అంజలి నాకు ఇష్టం లేదు, నన్ను వదిలే. ఏమైంది? అంజలి నేను చెప్పేది విను, నన్ను వదిలే. ఇంకెప్పుడు అలా చేయకూడదు, నాకు ఇష్టం లేదు, నన్ను వదిలే. పొద్దున చేసిన ప్రాక్టీస్ అలాగే నైట్ చేస్తే ఈ సంవత్సరం జరిగే పోటీల్లో అంజలి ఖచ్చితంగా గెలుస్తుంది. ఎలా ఉన్నా పర్వాలేదు, తను తప్పకుండా గెలవాలి. అది గెలుస్తుంది. చాలు. వదరు, నన్ను వదరు, వదలమంటుంటే. ఏమిటి? నాన్న లేని సమయం చూసి నాతో తప్పుగా ప్రవర్తిస్తావా? అయ్యో తిండికి విశ్వాసం లేని లేదు ద్రోహి, ఇదిగోనండి పెట్టా. ఇక మీదటి నేను ఎక్కడైనా చూసానో చంపి పడేస్తాను. పోరా. ఏమైందిరా? ఏడవకుండా ఏం జరిగిందో చెప్పుదాము. ఓనర్ గారు నన్ను, నేను వెళ్ళిపోతా. నువ్వు ఎక్కడికి వెళుతున్నావు? ఎక్కడికో తెలియదు. ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఇక్కడే ఉండొచ్చు. అమ్మా, ఆ బయటిగా తలుపుతి. ఇప్పటికి తను అక్కడే ఉంటాడు. అమ్మా, పర్వాలేదు, ఏమీ ఆలోచించుకో. మనదాము కదా. తాళం చెవి పైనే ఉంది. లోపలికి వెళ్ళు. దాము, వాళ్ళని బాగా కొట్టారు కదా, ఎందుకు కొట్టారు నిన్ను? ఆ అంజలే దానికి కారణం. నాకెవరు లేరు పార్వతి. ఎవరు చెప్పారని నీకు ఎవరు లేరని? పిన్నుంది, బామ్మ ఉంది, తోడుగా నేను కూడా ఉన్నాను కదా. నువ్వేం బాధపడకు. బామ్మ పిలుస్తుందిరా, తిందిగానిరా. ఎక్కడా కుక్క? నిన్నే అడుగుతోంది. మీరిద్దరూ కలిసి వీడిని ఇక్కడ ఉండమని చెప్పడం ఊర్లో చెవులు కొరుకుంటున్నారు. ఉంటే వీడుండాలి, లేకపోతే నేనుండాలి. ఎవరో ఒకరే ఉండాలి ఇంట్లో. ఇప్పుడే ఇక్కడ నుంచి వెళ్ళిపో, లేకపోతే ఏం చేస్తానో నాకే తెలీదు. ఏంటి బుజ్జి, ఎందుకలా ఉన్నావు? ఎందుకు బాబీ దాముని కొట్టావు? తనేం తప్పు చేశాడు? నాకు తెలుసు.
ఇక్కడ నేను సంతోషంగా ఉండలేనని నా నాన్నమే ఉండే కోపాన్ని నామే చూపిస్తున్నారా? ఇప్పుడు అనిపిస్తుంది ఎందుకు వచ్చాను. నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు? మీకు నా మీద ప్రేమ ఉంటే మీరు తన్నేం చేయకూడదు. ఏంటి దాము చెరుగట్లో నుంచి ఆలోచిస్తున్నా? ఏం లేదు. తర్వాత బాబే ఒప్పుకున్నారు. నువ్వు ఉండడానికి బాబే ఒప్పుకున్నారు. ఎందుకు పార్వతి నా కోసం ఇంతలా కష్టపడుతున్నావు నువ్వు? అదా, నువ్వంటే నాకు చాలా ఇష్టం. అవును, నువ్వంటే నాకు చాలా చాలా ఇష్టం. అవును, ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు? గుడికెళ్ళి వస్తున్నాను. ఇదేంటి చేతిలో? ఎంతైనా ఈ వయసులో గుడికి వెళ్ళి వచ్చే ఆడపిల్లని చూస్తే నాకు చాలా ఇష్టం. జరుగు, నేను వెళ్ళాలి. ఏంటి అంత తొందర? ఏంటి పారు, నాతో ఆటలాడుకో. నన్ను వదులు అంటున్నాను కదా. దాముతో తిరగడం నేను చూస్తున్నానులే. పనోడి యజమాని కన్నా పోటుగాడేం కాదు. నన్ను వదులు. అది మంచి చెడ్డలు చెప్దామంటే కోపడుతుంది అమ్మాయి. ఏం చేస్తాం, పెరిగింది అమెరికాలో కదా. ఏంటమ్మా, ఏమైంది? ఏం జరిగిందో చెప్పు. నా బంగారు తల్లికి ఏమైందో చెప్పు. బామ్మ, ఆ పనికర్ ఆ కాలం నుంచి ఆ ద్రోహి ఇంతే, మన కుటుంబం మీద కోపం. ఎందుకు బామ్మ మనలందరినీ ఇలా హింసిస్తున్నారు? నీకు తెలుసా? ఏంటి మాట్లాడటలేదు? లేదు, మీరేం తప్పుగా అనుకోనంటే దేవికి తొందరగా పెళ్లి చేస్తే బాగుంటుంది. అంతా దాని కర్మ, నేనేం చెప్పను. ఇది మంచి అదృష్టం అనుకోండి. మేము మంచి నిర్ణయంతోనే వచ్చాము. ఇది రెండో పెళ్లి లాంటిది. అతనికి అమ్మాయి కూడా ఉంది. ఎవరో చెప్పలేదు. మన పనికర్ గారు. దోషం ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకొని నాతో పాటు తీసుకెళ్లేదేం లేదు. తాళి కట్టి నాతో ఉంచుకుంటే కదా సమస్య. ఏమంటారు? అందుకే ప్రస్తుతానికి భార్యాభర్తలుగా మేము జీవిస్తాం. నేనన్నది కరెక్టేగా? మా ఇద్దరికి పుట్టే పిల్లలకి ఆస్తిలో భాగం ఖచ్చితంగా ఇస్తాను. లేవయ్యా, ఇలా చెప్పి ఇక్కడికి రావడానికి నీకెలా ధైర్యం వచ్చింది? బయటికెళ్ళు. సరస్వతమ్మ, బయటికెళ్ళు. పడికారు, అలా బతకాల్సిన అవసరం మాకు లేదు. పెళ్లి కొడుకునే వచ్చాడు. దీనికి ఫలితం నువ్వు అనుభవిస్తావు. బాదండా వెళ్దాం. ఇదంతా భద్రానికి తెలిస్తే చంపేస్తాడు. ఏమిటి? నిన్ను కామశాస్త్రంలో బాగా ఆరితేరిన ఒక అమ్మాయి మీ ఇంట్లో ఉంది కదా, అటువంటి వాళ్ళు కాదురా మా ఇంటి ఆడపడుచులు. అర్థమైందా? అది నేను ఏంటంటే. ఏమైంది నానా? ఇప్పటికే చాలా సహించాను, కానీ పార్వతి నా ఇంటి బిడ్డ. తనను బాధ పెడితే నిన్ను చంపేస్తాను. అయ్యో, నాకు భయంగా ఉంది. అయ్యయ్యో, ఇందులో పెద్ద లోతే ఉండదు, భయపడద్దు. ఇందులోనే రోజుకి 2 సార్లు స్నానం చేస్తాను. రా, నేను ఈ నీటిలో దించకుండా వదిలిపెట్టేది లేదు. రా. ఏం చేస్తున్నావు? రా, దిగు, నీటిలో స్నానం చెయ్యి, ఏమవదు. నేను ఎలాగైనా ఈ నీటిలో దించుతాను. రా, పర్లేదు, రా రా, దిగు. ఇంట్లో చేయకుండా డాన్స్ ప్రాక్టీస్ ఇలా బయట మొదలు పెట్టావు కదా.
ఇక మీ కుటుంబ గౌరవాన్ని పార్వతీయే నిలబెట్టాలి. ఇప్పుడు నేర్పించేది శృంగార నటనేగా, అదేనా దాము? నీకైతే డాన్స్ అలా ఉంటుంది, కానీ నాకు డాన్స్ సంతోషాన్ని ఇస్తుంది. మనం వెళ్దాం పద పార్వతి. నాట్యం తమాషా కాదు. నాట్య శాస్త్రం అర్థం కావాలంటే తపస్సు చేయాల్సి ఉంటుంది. తలెత్తుకు తిరగలేకపోతున్నాను. అర్థమవుతుందా? ఊర్లో చాలా రకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఊళ్ళో వాళ్ళ నోళ్లు మోయించలేము. తుమ్మినా కూడా ఏదో ఒకటి చెప్తారు. ఎదుటి వాళ్ళదే తప్పంటావా? ఆ రోజు చెప్పాను వాడిని బయటికి తరివేయమని. ఇక నుంచి వాడికి ఈ ఇంటి తలుపులు తెరుచుకోకూడదు. ఈ రోజే వాడిని పంపించేయాలి. అర్థమైందా? నమస్కారం. అంజలి లోపల ఉంది కదా? అవును. ఎక్కడికి? డాన్స్ నేర్పించాలి కదా. చాలే నీ డాన్స్ క్లాసులన్నీ. ఇదిగో, నా కూతురికి ఫస్ట్ ప్రైజ్ తెప్పించడం నీ వల్ల చేత కాలేదు కదా. ఒక్క ఛాన్స్ మీరు నాకు ఇవ్వాలి. వచ్చే సంవత్సరం ఖచ్చితంగా ఫస్ట్ ప్రైజ్ మనకే. ముందు నువ్వు వెళ్ళి సరిగా డాన్స్ నేర్చుకుని రారా, తర్వాత చూద్దాం మిగతా వాళ్ళకి నేర్పించడం. ఇలా చూడండి, మీరు నన్ను ఏమన్నా అనుకోండి, నాకు డాన్స్ రాదని అవమానించకండి. డాన్స్ పేరు చెప్పి అందరినీ ఏమారుస్తావా? ఇక మీదటి ఏరియాకే రాకూడదు. పోరా, వెళ్ళు. దాము, ఏంటిది? కవిత చాలా బాగుంది. చదువుతావా? దాము, నేను తంజావూరు వెళ్తున్నాను, నాన్న వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి. గుడులు గోపురాలు వెళ్తున్నాను కొద్ది రోజులకి. అక్కడి నుంచి మూకాంబికే, తర్వాత మధురై. అలా అయితే మళ్ళీ ఎప్పుడు వస్తాం? 2 నెలలు అవుద్ది. తిరిగి వచ్చాక మళ్ళీ అమెరికాకి వెళ్ళిపోగా నువ్వు? లేదు, ఇక్కడి నుంచి నేను ఎక్కడికి వెళ్ళట్లేదు. మీరంతా వదిలేసి నేను వెళ్ళలేను. పార్వతి, నన్ను మర్చిపోతావా? మర్చిపోయేదా? అలా అంతే ఏం లేదు. నా విద్య కంటే నిన్నే ప్రేమిస్తున్నాను. నిన్ను నేను వదిలేనంటే నా గజ్జలు కూడా వదిలేస్తాను. తంజావూరులో గుంపులు ఎక్కువ ఉంటాయి. పారుని జాగ్రత్తగా చూసుకో. నీకు చాలా భయం. పారు వచ్చిన తర్వాత అంతా మారిపోయింది. దేవికి ఇప్పుడు కొత్త జీవితం వచ్చినట్టే. దానికంటే నువ్వు మారావు. 2 నెలలు కదా, దీన్ని ఉంచు. ఏంటమ్మా, వచ్చిన తర్వాత జంక్షన్లో ఏదైనా వ్యాపారం మొదలెట్టాలి. ఆ సన్బాయ్ ఓ గది బాడుక్కిస్తానన్నాడు. ఇప్పుడు నేను అనుకుంటున్నాను ఒక మంచి జీవితం కావాలని. దేవుడు ఇప్పటికైనా కళ్ళు తెరిచాడే. నువ్వు ఆ దాముకి ఏదైనా పని చూసి పెట్టాలి. పాపం, వాడికి ఒక జీవితం కావాలి కదా. అన్నీ సర్దుకుంటాయిలే అమ్మా. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇల్లు నువ్వెలా కనిపెడతావు? స్టేషన్కే వస్తానన్నాడు. రాకపోయినా పర్వాలేదు, అడ్రస్ ఉంది కదా, కనిపెట్టేస్తాను. పార్వతిని తొందరగా పడుకోమని చెప్పు. పొద్దున్నే లేవాలి కదా. అవును, ఇప్పుడు డాన్స్ నేర్పించడానికి మీరు పనికన్న ఇంటికి వెళ్ళడం లేదా? ఇలా చూడు మీనాక్షి, ఆ పెళ్లికి అసలు డాన్స్ గురించే ఇంట్రెస్ట్ లేదు. దాని ఆలోచనలు వేరే విధంగా ఉన్నాయి. ఆ దాముకు వచ్చిన గతి నాకు పడుతుందేమో అనుకున్నా, అందుకే అక్కడికి వెళ్ళడం మానేశా. ఎలాగైతేనే మంచిదే అయిందిలే. దాము దేవి గురించి ఒక మాట విన్నాను. నా 2 కళ్ళతో నేను నేరుగా చూశానయ్యా. నేను చెప్పడం లేదని తెలుసుకొని అతను ఊరుకున్నాడు. ఇప్పుడు దేవికి బాగా సౌకర్యంగా ఉంది. భద్రం లేడు, ఆ అమ్మాయి లేదు, ఇక ఉన్నదే ముసలిదొక్కటే. అలాంటప్పుడు దాముకి విందు భోజనమే. ఒక్కొక్కరు అదృష్టం చూస్తుంటే దేవుడా, వచ్చే జన్మనైనా నువ్వు నన్ను పనోడిగా పుట్టించాలి దేవుడా.
ఎలా ఉన్నారా? 2 వారాలు కలిసి వెళ్ళినోడు 2 మాసాలు కలిసి వచ్చాడు. ఎలా ఉంది ఆ ఊర్లో? బాగా నల్లబడిపోయావు. ఇక్కడున్నట్టు అక్కడ ఉండదురా. అక్కడ ఎండలు చాలా ఎక్కువ. ఇంటికెళ్ళి స్నానం చేస్తేనే కుదుట పడతాను. ఏమైంది నీకు? ఇలా కూర్చున్నావేంటి? ఏం ఆలోచిస్తున్నావు? దేవుడా, నా కూతురికి ఏమైందో తెలియట్లేదే. ఇలా చూడు, ఈసారి పండగ అదరగొట్టేయాలి. తప్పకుండా 5 రోజులు కూచిపూడి భరతనాట్యం ఉన్నాయి. ఇవి సరిపోవా? ఇదంతా చాలని నాకు తెలుసు. మన పండగ అదరగొట్టాలన్నదే నేను చెప్పింది. చేస్తే సరి. ఏమైంది? దాము, తంజావూరులో గుళ్ళంతా చూడాలి. ఎంత బాగుందో. చాలా గుళ్ళున్నాయి అక్కడ. నీకోసం నేను ఒకటి తెచ్చాను. ఏమైంది దాము? నీకు ఈ గిఫ్ట్ నచ్చలేదా? అన్నీ అర్థం చేసుకుని నడుచుకునే వయసు వచ్చింది నీకు. నేను నీకొక విషయం చెప్పాలి. దాము నుంచి నువ్వు కాస్త దూరంగానే ఉండు. పిన్ని, నేను తెలుసు, కానీ ఇప్పుడు నువ్వు మాత్రమే కాదు, ఎవరూ నన్ను క్షమించలేని తప్పు నేను చేశాను. ఒక కొత్త విషయం గురించి తెలుసా? దేవి గర్భవతంట. అమ్మాయి కుళ్ళ కూడా తిరుగుతున్నాడే వాడే. ఎవరన్నా అతను? వాడే, ఆ దాముగాడు.
మీసం ఉన్న నువ్వు ఒక మగాడివేనా? నిన్నేం చేస్తాను చూడు. బుద్ధిగా పడుండకుండా ఆ పనికి మళ్ళీ వెదవతో కలిసి ఏం చేసావే నువ్వు? ఏం చేసావు అసలు? చంపేస్తాను. చస్తావు ఈరోజు ఆ చేతిలో నువ్వు. అన్నిటికీ తందానా అంటూ నువ్వు కూడా మిమ్మల్ని అందరినీ చంపేయాలి. నేను వెళ్తున్నాను, నేను తిరిగి వెళ్తున్నాను. నేను వచ్చింది ఎన్నెన్నో ఎదురు చూశాను. ఇప్పుడు ఎప్పుడు తీరిన బాధతో వెళ్తున్నాను. నాకు ఎవరి మీద కోపం లేదు, కాళ్ళల్లో కట్టలేను. ఇది పిన్ని దగ్గర ఇచ్చేయండి. మళ్ళీ వెళ్తున్నావా? నేను తప్పుగా ఏవైనా అనుంటే నన్ను క్షమించు. అదంతా ఏం లేదు. నేను చేసిన తప్పు వల్ల మీ కుటుంబంలో నెమ్మదంతా పోయింది కదా. అంతా అయిపోయింది, ఇక దాని గురించి వదిలే. నేను వెళ్తున్నాను. బాబాయ్, బుజ్జి, నేను ఎన్ని చోట్ల వెతికాను. నేను వెళ్తున్నాను. నేను నడుచుకున్న దాని వల్లే నువ్వు వెళ్ళిపోతున్నావా? లేదు, నేను వెళ్ళాలి. నేను నిన్ను చాలా బాధ పెట్టాను. ఊర్లో వాళ్ళందరూ దేవి గురించి అలా మాట్లాడుతుంటే నేను తట్టుకోలేకపోయాను. నన్ను క్షమించు. బాబాయ్, పాపం పిన్ని, దాన్ని కష్టపడనివ్వకండి. రాంబాబు అయ్యగారు, ఇట్రా. మేము ఇక్కడికి వచ్చింది ఎవరైనా చూసారా? లేదు. సరే సరే, ఆ తలుపును మూసేసాయి. అలాగే. వంపు. ఇంకా వంపరా. ఆ డాన్స్ మాస్టర్ గారు ఉన్నాడే, నా కూతురికి డాన్స్ లో ఫస్ట్ ప్రైజులు తెప్పిస్తానని చెప్పి ఒక్క ప్రైజు తెప్పించలేదురా వాడు. ఏ ప్రైజు రాలేదు. డాన్స్ నేర్పించడానికి డాన్స్ తెలియని వాళ్ళు ఎలా రప్పిస్తారు? పెద్ద డాన్సర్ అంటే పంపించేశాను వాడిని. గోపాలు, ఏంటి? నంచుకోవడానికి ఏదైనా తీసుకురా. గోపాలు,
అన్నయ్య గారు ఒక పార్టీ వచ్చింది, డ్రామా అమ్మాయే. ఈ రోజు వద్దు, ఇంకో రోజు రమ్మను. చూసినాడు పిల్లను దోచుకున్నట్టు అయ్యింది. దేనికి పనికిరాని సోమరిపోతూ ఇప్పుడు దేవి కూడా ఉన్నాడంట. వాడి అదృష్టం బాగుంది. నేను ఆశించింది ఒక పనివాడికి దొరకడం నేను అస్సలు ఒప్పుకోను. దేవి నాకే సొంతం. వాడు ఇలా చేస్తాడని నేను అనుకోలేదు. ఇలా చూడు కురుపు, తనని నా రూటిగా రప్పించేస్తాను. భద్రన్ని పెట్టుకొని ఆ పనివాడి సంగతిని తేల్చేస్తాను. భద్రం జైలుకి వెళ్ళిపోతాడు. అలాగే శ్రీమంగళంలో దేవి నాకు మాత్రమే సొంతం. ఏం చేస్తున్నారు? దిగండి, దిగండి మీరు. నన్ను వదులు. నన్ను చావనివ్వు. వదులు. జరిగిందంతా చాలు. నీకేదైనా జరిగితే నేను తట్టుకోలేను. ఎక్కడికైనా పారిపో. భద్ర చేతిలో చావకు. చంపితే చంపనివ్వండి, మీరు మాత్రం చావకూడదు. దాము, ఓ విషయం చెప్పడానికి వచ్చాను. ఇక్కడి నుంచి వెళ్ళకూడదని నాకు అనిపిస్తోంది. చావాలనుకున్నా జరగడం లేదే. భద్ర, నిన్ను ఎక్కడెక్కడో ఎత్తుకే తెలుసా? విషయం ఏంటి? ఏమైందా? నువ్వు ఎంత పని చేసా తెలుసా? పాపం ఆ దాము. చాలు, వత్తాసు పలకద్దు. నా కుటుంబాన్ని నాశనం చేసిన వాడే. వాడిని ఊరికే విడిచిపెట్టను.
అసలు నువ్వు అర్థం చేసుకుని మాట్లాడు. ఏం జరిగిందో నీకు తెలుసా? లేదు, ఇకనైనా ఈ విషయం నీకు చెప్పలేదంటే నా గుండె పగిలిపోతుంది. నీకు విషయం తెలుసా? చెప్తా, అన్ని విషయాలు చెప్తాను. ఆ సుధాకర్ వాళ్ళు దేవి పెళ్లి జరిగేటప్పుడు ఆ రోజు రాత్రి ఈరోజు వాడిని చంపేస్తాను. నువ్వెక్కడ ఉన్నావా? ఇలాంటి అవకాశం కోసం నేను వేచి ఉన్నాను. వదలు వదలు నన్ను వదలు. వదలు.
ఆ